బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం 2025 సంవత్సరం జూన్ నెలలో జరిగే 5 సంఘటనలు ఇవే. ఇవి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఈ సంవత్సరంలో ఏంటంటేనండి, జూన్ నెల నుండి కూడా ఈ విధ్వంసాలు జరుగుతాయని బ్రహ్మంగారు ముందుగానే అంటే ఆయన కాలజ్ఞానంలో రచించారనమాట. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు ఏంటంటే ఈ సంఘటనలు జరగక తప్పదని మనకు సూచించడం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన విధంగా ఏంటంటే ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే గనక బ్రహ్మంగారండి ముందు జరిగే విషయాలన్నీ కూడా, అంటే ముందు ఏం జరగబోతున్నాయి, ఎలా ఉండబోతుంది అన్నీ కూడా ఏంటంటే ఆయన కాలజ్ఞానంలో ముందుగానే రచించడం జరిగింది. ఆయన చెప్పిన విధంగా ఏంటంటే గనక ప్రతి ఒక్కటి కూడా పొల్లు పోకుండా జరుగుతూ ఉంటుంది అని చెప్పొచ్చు. అలానే కాకుండా బ్రహ్మంగారు ఇప్పటి కాలజ్ఞానం అంటే ముఖ్యంగా ఈ జూన్ నెల తర్వాత ఏంటంటే గనక జరిగే 5 సంఘటనలండి ఏంటంటే అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తుందని చెప్పొచ్చు. ముందుగా ఏంటంటే గనక ఇప్పటికే మనకు వర్షాకాలం మొదలయ్యింది. అయితే జూన్ నెలలో విపరీతంగా వర్షాలు పడబోతున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల ఏంటంటే కొంతమంది మరణిస్తారు. అలాగే కాకుండా వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయి. దీనివల్ల భారీ ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరుగుతుందని మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే గనక వర్షాలు పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద అస్సలు నిలబడకూడదు. చెట్లపైన ఎక్కువగా పిడుగులు పడతాయి కాబట్టి ఈ వర్షాకాలం కారణంగా విపరీతమైన పంట నష్టం కూడా జరుగుతుంది. దీనివల్ల ధాన్యం కొరత ఏర్పడుతుంది. కాబట్టి జూన్ నెలలో విపరీతంగా ఏంటంటే గనక బియ్యం ధరలు పెరుగుతాయని చెప్పటం జరుగుతుందన్నమాట. అలాగే నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా వంట నూనె మాత్రం విపరీతంగా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మధ్యతరగతి ప్రజలు ఏంటంటే గనక అస్తవ్యస్తానికి గురవుతారు. ఇక దేవాలయాల్లో ఉండే దేవుడి విగ్రహాలు ఉన్నట్టు ఉండి మాయమైపోతాయి. 2025 సంవత్సరంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. దేశ ప్రజలందరూ కూడా అల్లాడిపోతారు. ఇప్పటికే కరోనా అంటే మళ్ళీ మొదలైంది కదా. ఈ జూన్ నెలలో ఏంటంటే విపరీతంగా పెరుగుతుంది. చాలా వరకు కూడా మరణాలు సంభవిస్తాయి. అలానే ఏంటంటే గనక ఇది ఒకరి నుంచి ఒకరికి సోకి తెలియకుండానే ఏంటంటే గనక ఈ కరోనా వైరస్ చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే శరీరం పైన బొబ్బలు వచ్చి చాలా మంది మనుషులు మరణిస్తారు. అలాగే మన భారతదేశం వైపు అంటే తూర్పు దిక్కున ఒక పెద్ద సుడిగాలి అంటే ఏర్పడుతుంది. దీనివల్ల చాలామంది ప్రజలు కూడా మరణించడం జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక రానున్న రోజుల్లో తులం బంగారం 1,00,000 రూపాయలు దాటిపోతుంది. ఇక రాబోయే 5 సంవత్సరాలలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు. అలానే కాకుండా బంగారం అంటే దొరకక దొంగతనాలు పెరిగిపోతాయి అని చెప్పొచ్చు. కంచి కామాక్షమ్మ కంట్లో నుంచి రక్తం కారుతుంది. అలాగే ఏంటంటే గనక మధుర మీనాక్షమ్మ తన భక్తులతో మాట్లాడుతుంది. శ్రీశైలంలో ఉన్న మల్లన్న స్వామి కూడా తన భక్తులతో మాట్లాడుతాడు. ఒక 50 సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శ్రీశైలాన్ని వదిలిపెట్టి విద్వ పర్వతాలకు వెళ్ళిపోతాడు. ఒక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లె పువ్వులు పూస్తాయి. పర్యావరణంలో భారీ మార్పులు సంభవిస్తాయి. సముద్రంలో జనజీవనం బయటకు వచ్చి చనిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలలో ఎన్నో విధ్వంసాలు జరుగుతాయి అని చెప్పొచ్చు. స్త్రీలకు అలాగే పురుషులకు కామకోరికలు పెరిగిపోతాయి. ఆచరణ సంబంధాలు ఏంటంటే గనకనండి విచ్చలవిడిగా చెలరేగుతూ ఉంటాయని చెప్పొచ్చు. బంధువుల్లో మిత్రభేదాలు ఏర్పడతాయి. డబ్బు కోసం ఎంతకైనా తెగించి దిగజారటం జరుగుతుంది. డబ్బు కోసం అక్రమ సంబంధాలు కూడా పెరిగిపోతాయి. అలానే కాకుండా మనిషి కామానికి హద్దులు ఉండవని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. బానిసలైపోతారనమాట. మద్యపానానికి ఎలాంటి కాకుండా కామ కోరికలకు బానిసల్లాగా జీవిస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం మీద అనాథ పిల్లలతో నిండిపోతుంది. అలానే కాకుండా ప్రేమనురాగాలు తగ్గిపోతాయి. ఇక రాబోయే సంవత్సరంలో చిన్నపిల్లలే గర్భం దాలుస్తారు. ఇక రాబోయే కొన్ని సంవత్సరాలలో స్త్రీలకు ఆయుష్ తగ్గుతుంది. అలాగే పురుషుల ఆయుష్ తగ్గుతుంది. ఒక మారుమూల గ్రామంలో అర్ధరాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలు విన్న తర్వాత అక్కడికక్కడే రక్తం గడ్డ కట్టిపోతుంది. అక్కడికక్కడే మరణించడం జరుగుతుందన్నమాట. ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావం గనక చెప్పలేనంత నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పొచ్చు. ఇక కృష్ణానదికి భారీ వరదలు వచ్చి దుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది. ఇక రాబోయే రోజుల్లో తిరుపతికి వెళ్ళే రహదారులన్నీ కూడా మూసుకుపోతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని
6 దొంగలు దోచుకుంటారు. దీనివల్ల వెంకటేశ్వర స్వామి కుడి భుజం కదులుతుంది. ఇక రాబోయే రోజుల్లో శత్రువులు విపరీతంగా పెరుగుతారు. ఒకరిపైన ఒకరు చేతులు అంటే వేసుకుంటూ అతిగా ఏంటంటే తిరగటం మొదలు పెడతారనమాట. అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా ఏంటంటే డబ్బు సంపాదించాలని దొంగతనాలు, దొంగ స్వాములు, అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ప్రతిదీ దొరికింది దోచుకునేంత వీలైతే ఉంటుందన్నమాట. ప్రజలకు మాయమాటలు చెప్పి దాన్ని దోచుకోవటం, రోజు రోజుకు ధర్మం నశించిపోవటం, అధర్మం గెలవటం. సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం నుండి ముందుకు వస్తూ ఉంటుందన్నమాట. సముద్రం ఏంటంటే ముందుకు కదులుతూ ఉంటుంది. రాత్రికి రాత్రి సముద్ర తీరంలో ఉన్నవన్నీ కూడా మునిగిపోతాయి. ఒక అమావాస్య నాడు ఉదయగిరి కొండలపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవుతాడు. ఉదయగిరి కొండపైన సంజీవని దొరుకుతుంది. ఆహారంలో కల్తీ పెరిగిపోతుంది. ఎక్కువగా గుండె సమస్యలు వస్తాయి. గుండె సమస్యలు ఏంటంటే ఎక్కువగా ఏర్పడతాయండి. ఇక చాలా మంది కూడా ఏంటంటే మనుషులు 20 సంవత్సరాలకి గుండెపోటుతో మరణించడం జరుగుతుంది. ఇక అడవుల్లో ఉన్న జంతువులన్నీ కూడా పట్టణానికి ప్రవేశిస్తాయి. ఇక రాజకీయాలలో చూసుకుంటే ఊహించని మార్పులు జరుగుతాయన్నమాట. అధికారం కోసం ఎంతకైనా సరే దిగజారుతారు. ఎంతకైనా సరే తెగిస్తారనమాట. రాబోయే 5 సంవత్సరాల లోపు ఆకాశంలో 2 బంగారపు వాహనాలు పుట్టి దేశమంతా తిరుగుతాయి. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన మనుషులు ఏంటంటే గనక మాయమైపోతారు. అలాగే ఈ 2025 సంవత్సరంలో ఒక వింత నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుంది. ఈ నక్షత్రాన్ని చూసిన ప్రజలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక రాబోయే రోజుల్లో ప్రజలకు దైవభక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఎన్నో ఆలయాల్లో పూజలు లేక మూతబడిపోతాయి. దైవంపై నమ్మకం కోల్పోతారు. ఎంతోమంది నాసికులుగా మారిపోతారు. భూమిపై పాపాలు పెరిగిపోతాయి. ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా ఏంటంటే గనకనండి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే గనక పెళ్లి కాకుండానే గర్భం దారుస్తారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళటం ఈ సంఖ్య కూడా తగ్గిపోతుంది. పాపాలు విపరీతంగా పెరిగిపోతాయి. అలానే కాకుండా మనము తినే ఆహారంలో కల్తీ ఏంటంటే కనుక పెరుగుతుందన్నమాట. అలాగే ఇలా ఏంటంటే ప్రతిదీ కూడా అండి మనం చూసుకున్నట్టయితే ఇలాంటివి జరుగుతాయన్నమాట. ముందుగానే ఏంటంటే కనుక మనం చెప్పుకున్నట్టయితే అక్రమ సంబంధాలు పెరిగి భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు మొదలవుతాయి. తండ్రి కొడుకు మధ్య ఏంటంటే కనుక ద్వేషం పెరిగిపోతుంది. ఒకరిని ఒకరు గౌరవించుకోకుండా, ఒకరిని ఒకరు ఏంటంటే కనుక మర్యాదలు ఇచ్చిపుచ్చుకోకుండా అసభ్యంగా మాట్లాడుకోవటం, అసభ్యంగా ఏంటంటే కనుక ప్రవర్తించటం ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఇక మనం చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం 50% తగ్గిపోతుంది. అలాగే రాబోయే 10 సంవత్సరాల్లో ఒక ఎండాకాలంలో 15 రోజుల వరకు గోదావరి నదిలో చుక్క నీరు లేకుండా పోతుంది. 16వ రోజున పెద్ద వరదలు ఏర్పడతాయి. అలాగే కాశీలో ఉన్న గంగా నది ఎండిపోతుంది. భూమిపైన చుక్క నీరు లేక ఈ కలియుగం అంతమైపోతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మనుషులు చేసిన ప్రతిదీ కూడా ఏంటంటే గనక ప్రకృతి మళ్ళీ తిరిగి ఇస్తుందన్నమాట. మనుషులు ఇట్లా చెట్లను కొట్టేయటం, జనజీవాన్ని అస్తవ్యస్తం చేయటం, ప్రతిదీ కూడా ఏంటంటే గనక న్యాయం లేక అధర్మం గెలవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తున్నాం కదా. అలాంటివన్నీ కూడా ఏంటంటే ప్రకృతి మళ్ళీ ఇలా రోగాల రూపంలో, అలానే కాకుండా మనకు ప్రకృతి రూపంలో ఇవన్నీ కూడా తిరిగి మానవులకు ఇస్తుంది. మానవులు ఏంటంటే గనక ఖచ్చితంగా మరణించడం తప్పదని మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరుగుతుంది. బియ్యం ధరలు విపరీతంగా పెరిగి తినడానికి అన్నం లేక ఏంటంటేనండి చాలా మంది అండి చెప్పాలంటే గనక ఆకులు అలమలు తిని ఏంటంటే బ్రతుకుతారు. చాలా వరకు కడుపు ఏంటంటే మార్చుకొని ఉంటారని చెప్పొచ్చు. పనులు దొరకక ఏంటంటే గనక చిన్న వయసులోనే అండి ఆత్మహత్యలు పెరిగిపోతాయి. ఆ తర్వాత ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే విదేశాలకు వరుస వెళ్ళిపోతారన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే యుద్ధాలు కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. తెలియకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్య బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోతారు. దానికి తోడు బ్రహ్మంగారు చెప్పింది ప్రతిదీ కూడా ఇప్పటికి జరుగుతూ వచ్చింది, ఇంకా జరుగుతాయి అని చెప్పడం జరుగుతుందన్నమాట. బ్రహ్మంగారి తెలివితేటలు కావచ్చు, బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞాన ప్రకారం ఇప్పటికే చాలా జరిగాయి. మనం మన కళ్ళ ముందే చాలా చూసాము. ఇప్పుడు కూడా మనం చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఈ కరోనా వైరస్ ఏంటంటే గనక మన యొక్క జనాభాను తగ్గిస్తుంది, మరణాన్ని సంభవిస్తుంది. ఖచ్చితంగా మరణం సంభవించక తప్పదని మనకు కాలజ్ఞానంలో ఉందన్నమాట. ఈ కరోనా వైరస్ ఏంటంటే గనకనండి రూపాలు మార్చుకొని మరి మనని ఇబ్బంది పెడుతుందని కూడా కాలజ్ఞానంలో చెప్పడం జరుగుతుంది. అప్పుడు వెనకటి కాలంలోనే చెప్పాలంటే గనక ఇది
కొంత వెనకటి కాలంలోనే ఏంటంటే అప్పుడు అందరూ కూడా మూతులకు బట్టలు కట్టుకునేవారు. అలానే కాకుండా ఇలా ఆకులను చుట్టుకునేవారంట అనమాట. కాబట్టి ఇప్పుడు ఇది కరోనా రూపంలో వచ్చి మనని ఇబ్బంది పెడుతుంది. ఇంకా కరోనా వైరస్ ఏంటంటే రకరకాల రూపాలు దాల్చుకుని మానవుడిపై దాడి చేసి మానవుడిని అంతం చేసేంత వరకు కూడా ఈ వైరస్ అనేది తగ్గదని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మనం ఏంటంటే గనక చక్కగా ఉండగలిగితే చాలు. ఈ వరదల వల్ల ఏంటంటే గనక భారీ ఆస్తి నష్టం అనేది జరుగుతుంది. అనుకోకుండా ఏంటంటే గనక ఉన్నట్టుండి నిప్పులు చెలరేగుతాయి. ఆ నిప్పుల్లో ఎంతోమంది కాలి బూడిదైపోతారు. అసలు నిప్పులు ఎందుకు చెలరేగుతున్నాయో కూడా తెలియదనమాట. భారీగా ఆస్తి నష్టము, అలానే కాకుండా దానికి తోడు ఏంటంటే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగిందనమాట అండి. కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పింది ప్రతిదీ కూడా జరుగుతుందని అందరూ నమ్ముతాం. కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని మనకు నిపుణులు కూడా సూచించడం జరుగుతుందన్నమాట అండి. ఇంకా మనకు